ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఈ అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. అనుమానించినట్టుగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. శనివారం రాత్రిపూట ఇరాన్ 300 కామికాజీ డ్రోన్లు ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. వీటిలో ఒక్కడు కూడా ఇజ్రాయెల్లో పడకుండానే ఆకాశంలో ఉండగానే కూల్చేసింది ఐరన్ డోమ్. 2 డ్రోన్లు ఇజ్రాయెల్లోని ఎడారి ప్రాంతంలో పడ్డాయి. 110 బాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగిస్తూ 103 మిసైళ్లను ఇజ్రాయెల్ యారో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. మిగిలిన 7 బాలిస్టిక్ మిసైల్ని బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ యుద్ధ నౌకలు సముద్రం మీద కూల్చేశాయి. 38 క్రూయిజ్ మిసైల్స్ ఇరాన్ ప్రయోగిస్తే 38 ఐరన్ డోమ్ కూల్చేసింది. జోర్డాన్ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచి తన జెట్ ఫైటర్స్ని పెట్రోల్కి పంపించింది. జోర్డాన్ ఫైటర్స్ 2 కామికాజీ డ్రోన్లను కూల్చేయగా అవి ఇజ్రాయెల్ ఎడారిలో పడ్డాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసే ముందు సౌదీ, యూఏఈ, కువైట్, ఒమెన్ దేశాలతో చర్చలు జరిపి అమెరికన్ సైనిక బేసుల్ని తమ మీద దాడి చేయడానికి అనుమతి ఇవ్వద్దని కోరింది. గల్ఫ్ దేశాల్లో అమెరికన్ సైనిక బేసులు ఉన్నాయి. ఇరాన్ కోరిక మేరకు సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఒమెన్ దేశాలు అమెరికాకి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ మీద దాడి చేయడానికి తమ దేశాల్లో ఉన్న స్థావరాలను వాడొద్దంటూ.